ఓం శాంతి. సూరజ్ అన్నయ్య చెప్తున్నారు, ఇప్పుడు మృత్యువు మీ పొలిమేరల్లో ఉంది, మీ దరిదాపుల్లో ఉంది, మీ ఇంట్లోకి వచ్చేసింది, మీ తల మీద ఉంది, మీ ఎదుటే ఉంది. కాబట్టి ఏం చేయాలి, దానికి ఎలా సిద్ధం కావాలి? సో దాని గురించి అన్నయ్య మాటల్లో వినేద్దామా? మనం వినాశన కాలం గుండా వెళ్తున్నాం. అయితే వినాశనం అనేది ఒకేసారి జరిగిపోదు. అంటే రాత్రి పడుకుని ఉదయం లేవకుండా ఉండటం లాంటిది కాదు. దీని వేగం మొదట చాలా నెమ్మదిగా ఉంటుంది, ఆ తర్వాతే చివర్లో అసలైంది జరుగుతుంది. భగవంతుడైనటువంటి బాబా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మీకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి రూపంలో వినాశనం జరిగేలాగా చేస్తానని. కాబట్టి ఈ కలియుగ అంతంలో ఏం జరుగుతుందో అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరిలోనూ ఉన్న వికర్మలు ఇప్పుడు మేల్కుంటున్నాయి. అందరి కర్మల యొక్క లెక్కలు తేలడానికి మన కళ్ళ ముందే నిలబడి ఉన్నాయి. అందుకే దీని ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బంధనాల విషయంలో చూస్తే మాతృశక్తి చాలా కష్టాల్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ తర్వాత వారు బాబా దగ్గరికి వచ్చేస్తారు. దాంతో వారికి ఎంతో మేలు జరుగుతుంది మరియు భగవంతుణ్ణి కలిసిన సుఖం లభిస్తుంది. చాలామంది బాగుపడతారు, కానీ కొంతమందికి మోహం మరియు బంధనాల పట్ల ఆకర్షణ ఎంత ఎక్కువగా ఉంటుందంటే వారు బాగుపడలేరు. ఈ కలియుగ అంతిమంలో బ్లాక్ మ్యాజిక్ ప్రభావం కూడా విపరీతమైన స్థాయిలో ఉంది. అంటే చేతబడి. దీనినే తామసిక భక్తి, తంత్ర మంత్రాల దుర్వినియోగం అని అంటారు. పూర్వం మన దేశంలో వీటిని చాలా మంచి విషయాల కోసం ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు దీనిని డబ్బు సంపాదించడానికి మరియు ఇతరులకి కష్టాలు కలిగించడానికి వాడుతున్నారు. అందుకే మనల్ని మనం చాలా శక్తివంతంగా మరియు చాలా ఫ్లెక్సిబుల్గా, అంటే సమయస్ఫూర్తితో సులభంగా సర్దుకుపోయేలాగా మార్చుకోవాలి. దాని తర్వాత మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలుగుతాం. ప్రస్తుతం ఈ కర్మల లెక్కల ఆట కూడా చాలా విపరీతంగా సాగుతుంది. ఈ సమయంలో ఎంతో ధైర్యవంతులు మరియు బుద్ధిమంతులు ఎవరంటే పరిస్థితి ఏదైనా సరే తమ మనస్సుని కలత చెందకుండా చేసుకునేవారే. ప్రస్తుతం మనకు ఎలాంటి ఆత్మలు కూడా కనిపిస్తున్నాయంటే జీవితంలో ఏం జరిగినా సరే వారు జ్ఞాన మార్గం మరియు యోగం నుండి అసలు వెనకడుగు వేయడం లేదు. నిజమైన బుద్ధివంతుడు ఎవరంటే విభిన్న పరిస్థితుల్లో కూడా కదలకుండా ఫ్లెక్సిబుల్గా, పవర్ఫుల్గా, ధైర్యంగా ఉంటారు. అప్పుడే మనం ఈ సమస్యల నుండి బయటపడగలం. మనం చాలా శక్తివంతంగా మారాల్సి ఉంది. ఎందుకంటే రాబోయే సమయం చాలా భయంకరంగా ఉంది. రోజు రోజుకి పరిస్థితులు మరింత కఠినంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు అందరూ చనిపోయి ఒక్కరే మిగిలిపోతారు. అలాంటప్పుడు ఆ ఒక్కరి మీద ఎంతటి మానసిక భారం పడుతుందో ఊహించండి. మరి ఇంతటి శక్తివంతులు ఎవరు? మనందరం ఎవరు? మనందరం శివశక్తులం మరియు మాస్టర్ సర్వశక్తివాన్. ఈ అవగాహనతోనే మన శక్తులు సదా యాక్టివ్గా ఉంటాయి. చూడండి, బాబా మనకు ఒక విషయాన్ని చాలా బాగా నేర్పించారు. దానిని మనందరం అంగీకరించాలి. అదేంటంటే, నేను నా శక్తులన్నిటినీ మీకే ఇచ్చేశాను అని బాబా చెప్పారు. శక్తులన్నీ మీ దగ్గరే ఉన్నాయి, కానీ వాటిని ఎల్లప్పుడూ క్రియాశీలంగా ఉంచుకోవడం మీ పని. అంటే యాక్టివ్గా ఉంచుకోవడం అంటే ఎలాగంటే, ఉదాహరణకు మీ దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ అదంతా బ్యాంక్లోనే ఉంది. మీరు దాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఎలా వాడాలి? ఈరోజు బ్యాంక్లో కంప్యూటర్ పనిచేయడం లేదు, కానీ మీకు అర్జెంటుగా 1000 రూపాయలు అవసరం ఉంది. అయినా సరే అక్కడ నుండి మీకు డబ్బు అందడం లేదు. మన శక్తుల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. మనందరి దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయి. బాబా మన తలపై చేయి పెట్టి శక్తులన్నిటినీ ప్రసాదించారు, కానీ మనం వాటిని
ఉపయోగించుకోకపోతే అవి నిద్ర అవస్థలోనే ఉండిపోతాయి. మనం వాటిని యాక్టివ్గా చేసుకోవాలి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్వమానం ద్వారా ఎవరైతే ఉదయం నుండే ఈ భావనను పెంచుకుంటారో వారే ఆ శక్తుల్ని యాక్టివ్గా ఉంచుకోగలుగుతారు. మీరు రోజు ఇదే పని చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక చిన్న పద్ధతిని మీ ముందు ఉంచుతున్నాను. 3 సార్లు అభ్యాసం చేస్తూ నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనుకుంటూ మీ శక్తులని ఆహ్వానం చేయండి. నా 8 శక్తులు రండి అని సంకల్పించండి. అంతే, అవన్నీ ఏకమవుతాయి. ఈ సుందరమైన సమయం కోసం మరో 2 విషయాలు కూడా చెప్పేస్తాను. ఆ తర్వాత సంస్కారాల విషయానికి వద్దాం. అందరికీ ఇవి చాలా అద్భుతమైన విషయాలు. మొదటిది, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలోని భౌతిక బంధనాలను కాకుండా ప్రపంచంలోని అందరూ ఆత్మలను సోదర సోదరీమణులుగా భావించాలి. బ్రాహ్మణ ఆత్మలు దీన్ని చాలా చక్కగా చేయగలవు. ప్రతిరోజు మీ చుట్టూ ఎంతో పవర్ఫుల్ అయిన ఒక ఆభా మండలాన్ని తయారు చేసుకోండి. రోజుకి 2 సార్లు చేసుకుంటే చాలా మంచిది. కనీసం ఒక్కసారైనా తప్పకుండా చేయాలి. దీనికి చాలా సులభమైన పద్ధతి ఏమిటంటే, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అని 5-6 సార్లు అనుకోండి. నా అంగం నుండి శక్తుల యొక్క ఎర్రటి కిరణాలు వ్యాపిస్తున్నాయి అని సంకల్పించండి. దాంతో మీ చుట్టూ చాలా పవర్ఫుల్ అయిన ఒక రక్షణ వలయం తయారవుతుంది. దీనిని ఇంగ్లీష్లో ఓరా లేక ఆభా మండలం అంటారు. శక్తులు అలా నలుదిక్కులా వ్యాపిస్తాయి. ఈ శక్తి వలయం లోపలికి ఎటువంటి ప్రతికూల శక్తులు నెగటివ్ ఎనర్జీస్ లేక చేతపడి బ్లాక్ మ్యాజిక్ భూత ప్రేతాలు ఏవీ కూడా రాలేవు. ఉదయాన్నే లేదా సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా దీనిని తయారు చేసుకోండి. రాత్రి పడుకునే ముందు కూడా నేను చాలా మందికి నేర్పిస్తూ ఉంటాను. మీరు పడుకునే మంచాన్ని కూడా ఈ ఆభా మండలంతో బంధించేయండి. అలాగే మీ ఇంటిని కూడా ఈ యొక్క కాంతి వలయం పరిధిలోకి తీసుకురండి. మీ ఇంటి కోసం కూడా 21 సార్లు ఇలా సంకల్పం చేయండి. నేను మాస్టర్ సర్వశక్తివాన్, నా నుండి ఎర్రటి కిరణాలు వ్యాపిస్తూ నా ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయంగా మారాయి అని అనుకోండి. దాంతో మీ ఇల్లు కూడా సురక్షితంగా మారుతుంది. ఈ విషయం మీకు నచ్చింది కదా? దీనిని అందరూ చేయగలరు కదా? ఇందులో ఎటువంటి కష్టము లేదు. అసలు మనందరి చుట్టూ ఆభా మండలం ఎప్పుడు ఉంటుంది? ఎవరి మానసిక స్థితి ఎలా ఉంటుందో, ఎవరి పుణ్య పాప కర్మల లెక్కలు ఎలా ఉంటాయో దానికి తగినట్లుగానే వారి ఆభా మండలం ఉంటుంది. కొందరికి కొంచెమే ఉంటుంది, కొందరికి మరికొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకొందరికి చాలా పెద్దగా ఉంటుంది. కొందరి ఆభా మండలం మొత్తం భారతదేశం అంతటా, మరికొందరిది ఈ ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. అష్టరత్నాల యొక్క ఆభా మండలం ప్రపంచమంతటా, విజయరత్నాలది భారతదేశం అంతటా వ్యాపిస్తుంది. ఇక కొద్దిగా యోగం చేసే సాధారణ యోగుల ఆభా మండలం కనీసం వారు ఉండే టౌన్ వరకైనా తప్పకుండా వ్యాపిస్తుంది. ఇక రెండవ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఒక 20 సంవత్సరాల క్రితం కొంతమంది శాస్త్రవేత్తలకు సైంటిస్టులకు ఒక రీసెర్చ్ పనిని అప్పగించారు. అదేమిటంటే, భూకంపాలు లేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రపంచంలోని పవిత్ర స్థలాలు పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు సురక్షితంగా ఎందుకు ఉంటున్నాయి అని మీరు చూసే ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కేదార్నాథ్లో మేము క్లౌడ్ బరస్ట్ అయ్యి వరదలు వచ్చాయి. మేఘాలు పగిలిపోయి వరదలు వచ్చాయి. ఎంతోమంది కొట్టుకుపోయారు, సర్వనాశనం అయిపోయింది. కానీ పైనుండి ఒక పెద్ద కొండ బండరాయి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా గుడి వెనక భాగంలో ఆగిపోయింది. దాంతో వరద నీరు 2 భాగాలుగా విడిపోయి పక్క నుండి ప్రవహించింది. కానీ గుడి మాత్రం సురక్షితంగా మిగిలింది. అయితే ఆ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తేల్చిన
ముగింపు ఏంటో మీరందరూ వినండి. ఈ పవిత్ర స్థలాల నుండి నిరంతరం పవిత్రమైన తరంగాలు నలుదిక్కులా వ్యాపిస్తూ ఉంటాయి. ఈ తరంగాలనే మనం వైబ్రేషన్స్ లేక కిరణాలని కూడా అంటాం. ఇవి ప్రకృతి వైపరీత్యాల నుండి వచ్చే వినాశకర తరంగాల్ని అడ్డుకొని వాటిని వెనక్కి తిప్పి పంపించేస్తాయి. ఇది మనందరి కోసం చాలా పెద్ద రహస్యం. ఈ రహస్యం గురించి ఆలోచించండి. దీని ద్వారా మీరేం అర్థం చేసుకున్నారు? సోదరులారా, మీరంతా విన్నారు కదా. దీని నుండి ఏం గ్రహించారు? పవిత్ర ఆత్మలమైన మనం ఎక్కడైతే ఉంటామో, మీ ఇల్లు కనుక ఒక దేవాలయంగా మారితే వినాశన తరంగాలు మీ ఇంటి దగ్గరికి రాకుండా ఆగిపోతాయి. అవి మీ ఇంటి వరకు అస్సలు రానిరావు. అందుకే మీ మానసిక స్థితిని పుణ్యకర్మలతో, శ్రేష్టమైన సంకల్పాలతో, పవిత్రతతో నింపేసేయండి. సరేనా? ఈ విషయం మీకు నచ్చింది కదా? మన బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రాలలో ఎక్కడైతే చాలా సుందరమైన వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే ఆనందం, ప్రేమ, శాంతి, సుఖం, పవిత్రత ఉంటాయో ఆ స్థలాలు లైట్ హౌసుల్లాగా పుణ్యక్షేత్రాలుగా మారుతాయి. వాటి నుండి వెలువడే పవిత్ర తరంగాలు చుట్టుపక్కల ఉండే సాధారణ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుతాయి. మేము చూసాం. ఒకసారి నేపాల్లో నది ఉప్పొంగి డ్యామ్ తెగిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. ఆ డ్యామ్ పేరు నాకు సరిగా గుర్తులేదు, కానీ చాలా నీరు వచ్చేసింది. మైళ్ళ దూరం వరకు దాదాపు 10 నుండి 12 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. మన బ్రహ్మకుమారి సెంటర్ 3 అంతస్తుల భవనం. ఆ బిల్డింగ్ చుట్టూ నదిలాగా వరద నీరు ప్రవహిస్తుంది, కానీ ఆ సెంటర్ మాత్రం సురక్షితంగా ఉంది. నీరు మిగతా వాటన్నిటినీ ముంచెత్తుకుంటూ కొట్టుకు వెళ్ళిపోయింది. ఇక మీరే ఆలోచించండి. నగరాల్లోకి కనుక 12 అడుగుల నీరు వచ్చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అప్పుడు చాలామంది అన్నయ్యలు, అక్కయ్యలు కూడా సెంటర్ యొక్క 3వ అంతస్తు పైకప్పు పైకి వచ్చి ఆశ్రయం పొందారు. కాబట్టి వినాశన కాలంలో మనల్ని మనం కాపాడుకోవడానికి మన దగ్గర చాలా పెద్ద సాధనాలు ఉన్నాయి. అవే మన ఆత్మిక స్థితులు. మన శ్రేష్టమైన స్థితే మనకు రక్షణ సాధనంగా మారుతుంది. అందుకే చిన్న చిన్న విషయాల కోసం మీ మానసిక స్థితిని అస్సలు పాడు చేసుకోకండి. ఈ స్థితి అనేది చాలా గొప్ప విషయం, ఎంతో అమూల్యమైనది. బయట జరిగే విషయాలన్నీ 2 పైసల విలువైనవి, అంటే వాటికి అస్సలు ఏం విలువ లేదు. అవి శూన్యం. కాబట్టి దీనిపై చాలా శ్రద్ధ పెట్టండి. మరియు ఇక్కడి నుండి ఒక విషయాన్ని నేర్చుకోండి. ఏం జరిగినా సరే సమస్యలు వస్తాయి మరియు వెళ్ళిపోతాయి, కానీ ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు. ఇది శాశ్వతంగా గడిచిపోతుంది. అందువల్ల మీ అంతర్గత స్థితిని మాత్రం అస్సలు పాడు చేసుకోకండి. అవునా? అవును కదా. అందుకే ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ అమూల్యమైన సమయం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ మానసిక స్థితిని మాత్రం కోల్పోకండి. సరే, ఇప్పుడు మనం సంస్కారాల పరివర్తన గురించి కూడా ఆలోచించుదాం. ఓం శాంతి.